ఈ రోగం ఎవ్వరికీ పోలేదా? అందరూ చచ్చిపోయారు రోగం వచ్చి. ఎవరిని చూడక నువ్వు, ఏ డాక్టర్ రిపోర్టు చూడక, నీ ప్రధాన యాజకుడిని చూడు. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరుస్తానన్నాను, దాన్ని పట్టుకో, నేను స్వస్థపరిచి తీరతాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఆల్రైట్, మనం ఒప్పుకొనిన దానిని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మరి ముఖ్యంగా కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని కొత్తగా దేవునిని నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవుల్లో కూడా కొత్తగా రక్షింపబడిన వాళ్ళు, కొత్తగా మారు మనసు పొందిన వాళ్ళు అనేక సార్లు వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అపవాది మరి వారిని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి అవకాశం. ఎందుకంటే వారి యొక్క పద్ధతులు, ఆచారాలు అవన్నీ వేరు, వారు సంప్రదాయాలు వేరు. అరే మనకి ఇవన్నీ అచ్చిరావు, ఇవన్నీ కలిసి రావు అని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పోనీ ఒక గుడికి రాపోయినా కనీసము ఏదో ఒక గుడికి నీవు వెళ్ళాలా. ఇంట్లో భర్త కానీ మరి వేరే వాళ్ళు కానీ మరి తల్లిదండ్రులు కానీ పిల్లల్ని గుడికి వెళ్ళనివ్వట్లేదా? కనీసం ఇంట్లో అయినా ఈ దేవుణ్ణి నీవు ప్రార్థన చేసుకొని ఆ టీవీ ద్వారా వచ్చే మెసేజ్లు వింటూ నీవు బలంగా ఉండాలా. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలంట. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు గట్టిగా పట్టుకోవాలి అని చూసినట్లయితే, అపవాది మరి మనము మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం అనేది అపవాదికి ఇష్టం ఉండదంట. అవును, నువ్వేదైనా వాగ్దానం తీసుకున్నావు అనుకో బైబిల్లోంచి, ఆ వాగ్దానాన్ని ఎలా నీ చేతిలోంచి విడగొట్టాలా అని పగలరాత్రి నేను శోధిస్తాడు. సపోజ్ నువ్వు అనుకున్నావు అనుకో, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు బైబిల్ చదవాలి అనుకుంటాడు. ఈ రోజు నుంచి బైబిల్ చదువుతావా? అరే ఎన్ని దయ్యాలు ఉన్నాయి మన దగ్గర? ఖాళీగా 100 దయ్యాలా? మిగిలిన దయ్యాలన్నిటి వెళ్ళమండి, మొత్తం 1,00,000 దయ్యాలు ఉండాలి వీటి దగ్గర. ఈ రోజు నుంచి చదువుతారంట బైబిల్. నువ్వు బైబిల్ చదవడం కాదు కదా, మళ్ళా తలంపు కూడా రాదు వచ్చి నెలలో నీకు. ఇప్పుడు కనీసం నీకు రోషం అన్న వచ్చింది. సో అపవాది ద డెవిల్ వాంట్ టు రెసిస్ట్ ద స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్. నువ్వు గుర్తుంచుకోవాలా అపవాది ఎలా పనిచేస్తాడో. ఇక వాగ్దానం అనేది, సరే ఈ రోజు నుంచి నేను ఎవరికైనా స్వార్థ ప్రకటించాలా, ఎందుకు ఇలా ఉండకూడదు, నేను మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలా. సపోజ్ నీకు వ్యాధులు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, ఇక సర్లే ఏముంది, షుగరే కదా మందులు వేసుకుంటాను, బీపీఏ కదా మందులు వేసుకుంటాను అనుకుని, కానీ ఒకరోజు వాక్యాన్ని వాగ్దానం పట్టుకున్నావు నేను స్వస్థపరచబడాలా అని. కానీ అదే టైంలో ఇక అనేక విధమైన ఇబ్బందులు రావడము, అవి రావడము, వాళ్ళు చచ్చిపోయారు, ఈ రోగంతో వీళ్ళు చచ్చిపోయారు, భయం వేసేసి ప్రార్థన చేయడం కూడా మానేస్తావు. భూమి ఆకాశము గతించిపోను కానీ నా మాటలు గతించిపో. ఒకసారి చూడాలా, ఇదే వాక్యాన్ని ఇదే ప్రార్థన చేసిన అనేకులు ఫెయిల్ అవుతారు. అతను ఫెయిల్ అయ్యాడు, ఇతను ఫెయిల్ అయ్యాడు, ఇతను ఫెయిల్ అయ్యాడు, వీళ్ళందరూ ప్రార్థనా పరులే, వీళ్ళందరూ దైవజనులే, దేవుని ఎరిగిన వారే, కానీ వాళ్ళకి తగ్గలేదు, నాకు తగ్గుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, లిటిల్ ద బైబుల్ ఈజ్ సింపుల్, గాస్పల్ ఈజ్ సింపుల్. ఇది చాలా సులువైనది. మన దేవుడు అంత కష్టమైనవాడు కాదు. ఈజ్ వెరీ సింపుల్. ఆయన గుడిలోకి సంఘాల్లోకి రానివ్వలేదు ఆయన్ని. సమాజ మందిరంలోంచి కొన్ని సమాజ మందిరాలు ఎదిరించిన తర్వాత ఆయన ఇబ్బంది పెట్టి ఆయన చంపేద్దామని చూశారు. ఆయన సందుల్లో, వీధుల్లో, మరి సముద్ర ఒడ్డులను ఆయన సేవ చేసుకున్నాడు. ఆయన బీదల మధ్య దారిలో పోడిన అడుక్కునే వాళ్ళు ముట్టి ఆయన స్వస్థపరిచేవాడు. అవునా? గుడ్డి భిక్షగాడు అవునా? ఈయన రోడ్ల మీదకి వెళ్ళిపోయి, వీధులకు వెళ్ళిపోయి అడుక్కునే వాళ్ళకి ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. సో స్వార్థ అనేది చాలా సులువైంది అన్నమాట, అది కష్టమైంది కాదు. కానీ అపవాది అనేక రకాలుగా పనిచేసి, నేను గనక అనేక మంది మాటలు ఈనుండి ఈ దేవునితో సహవాసం లేకపోయి ఉంటే ఈ పాటికి నన్ను తప్పుదోవ పట్టించేసేవారు అనేక రకాలుగా. అది తప్పు, ఇది కరెక్ట్, నువ్వు రైట్, నువ్వు రాంగ్, నువ్వు అది ఇది అని అందరూ సహవాసం అనండి. ఎస్, అందుకనే నువ్వు ఎంత మెసేజ్ విన్నా సరే, ఈ మెసేజ్ నువ్వు వింటున్నా నీకు బైబిల్ చదివే అలవాటు ఉండి, ప్రార్థన అలవాటు ఉంటేనే ఈ మెసేజ్ నీకు బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే కూడా ఉపయోగపడుతుంది, కానీ నీవు నూరంతలు ఫలించాలి అంటే ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అపవాది అనేక రకాలుగా నీవేదైనా వాగ్దానం పట్టుకుంటే ఆ వాగ్దానం పనిచేయదు అని చెప్పడానికి వాడు భలేగుంటాడు అనమాట. రకరకాల బాణాలు వేస్తాడు.
అప్పుడు నువ్వు బైబిల్ చదువుకొని చెప్పాలి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చి తీరతాది. అందుకనే నీకు ఈ భూమి మీద ఎవరున్నా లేకపోయినా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుడు కుమారుడైన యేసు అనే యొక్క ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా. ఈ రోగం ఎవరికి పోలేదా? అందరూ చచ్చిపోయి రోగం వచ్చి ఎవరిని చూడక, నువ్వు ఏ డాక్టర్ రిపోర్టు చూడక, నీ ప్రధాన యాజకుడిని చూడు. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరుస్తానన్నాను, దాన్ని పట్టుకో, నేను స్వస్థపరిచి తీరతాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అందరూ అనండి, నా ప్రధాన యాజకుని తప్ప ఇంక ఎవరిని చూడకూడదనండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెరిఫై ఎవ్రీ వర్డ్. ప్రతిదీ నువ్వు చూసుకోవాలంట బైబిల్లో, కరెక్టా కాదా, ఉందా లేదా. అద్భుతాలు లేవంటే ఉన్నాయా లేవా. ఏసై అద్భుతాలు ఏం చేయలేదా? ఏసై కూడా తిట్టాడు అద్భుతాలు కరెక్టే. అయితే ఏసై ఒక్క స్వస్థత కార్యం చేయలేదు, ఏసై ఎవరిని స్వస్థపరచలేదు, ఒక వరం లేదు, ఒక అద్భుతం చేయలేదు, రొట్టెలను అలాగే ఉంచాడు. ఇంకా శిష్యుల్ని వెళ్ళి శిష్యుల చేత గొడ్డి చాకరీ చేయించి డబ్బులు సంపాదించి అప్పుడు వాళ్ళందరికీ వండి పెట్టించాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తేనంట భూమి మీద పుస్తకాలు సరిపోవంట. హల్లెలూయా. సో ఎవరైనా ఏదైనా మాట్లాడితే దీన్ని ఎతికి చూసుకోవాలా. బైబిల్ చదివే అలవాటు మనం లేకపోతే ఒక్కొక్కసారి అపవాది నీవు నమ్మిన క్రైస్తవులు మీరు నమ్మిన వాక్యాన్నే తప్పు అని చేస్తాడనమాట. అందుకనే ఒక్కొక్కసారి నీ భర్తే నిన్ను డిస్కరేజ్ చేస్తాడు, ఇవన్నీ లేవే తప్పే అని. ఒక్కోసారి భార్య అవిశ్వాసము భర్త మీద రుద్దుతుంది, మన అవిశ్వాసం పిల్లల మీద రుద్దుతాం, ఇరుగు పొరుగు మీద రుద్దుతాం. అనేక రకాలు ఉండొచ్చు, అందులో అసూయ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా అభిషేకము ఎందుకు అనేకులు పొందుకోలేరు. ఇంట్లో బంధువులు సొంత వాళ్ళు అభిషేకం పొందుకోవడం కష్టం. యేసుప్రభు వారు అభిషేకం ఇంట్లో ఎవరైనా పొందుకున్నట్టుందా? సహోదరులు తల్లి పొందుకున్నట్టుందా? ఎవరు పొందుకున్నారు? ఆ వాక్యాన్ని ధ్యానించుకొని సముద్రపొడ్డు ఉన్న పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు తలకిందులైపోయి భూలోకం తలకిందులు చేసి గొప్ప అభిషక్తులయ్యి వాక్యములో పాలిభాగస్తులు అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. సొంతోళ్ళు పొందుకోలేకపోయారు అభిషేకాన్ని, గుర్తుపట్టలేదు ఆయన యేసు దేవుని కుమారుడని. అందుకనే నీ ఇంట్లోతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ అభిషేకాన్ని ఏం చేస్తారో తెలిసే, కోత అరిపినట్టు అని అరిపెత్తారు సింపుల్గా. నువ్వు మండుతున్నావు అనుకో, మండుచున్నది అని మండులేదు అంటారు అంతే, అగ్గిలేదు. సింపుల్. గాలి పడక తీసినట్టు చేస్తారు. పంచర్ అయింది ఎప్పుడన్నా మీ టైర్కి అంటారు అంతే, టిక్ పుస్ పోతుంది అంతే, మొత్తం గాలి అంతా ఏమి రకనట్టు చెంగేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు రోడ్డు మీద. నువ్వు బీ కేర్ఫుల్, యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మా మమ్మీ ఇలాగంటుంది, మా తమ్ముడు ఇలాగంటున్నాడు, మా చెల్లి ఇలాగంటుంది, మా కోట ఇలాగంటుంది, మా తోటికోటలు ఇలాగంది, అదంతా అనవసరం. నీకు ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి నువ్వు. యోహాను 2:25. అయితే యోహాను సువార్త 2:24-25 చదువమ్మా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమేనక్కర్లేదు. ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వవలసిన లేదు. ఇంకొక మాట అంటాడు, యోహాను వచ్చి ఆయనకి మార్గము చూపించాడు. అవునా? బైబిల్లో రాస్తుంది ఏషియా గ్రంథంలో, ఇదిగో నీకు ముందుగా పోవచ్చు, నీ త్రోవను సరళపరచు ఒక ప్రవక్త అని. కరెక్టే. అయితే యేసయ్యకి అది కంపల్సరీ అంటారా? అవసరం అంటారా? తను సృష్టించి తాను చేసిన సృష్టికర్త, సమస్తాన్ని చేసిన ఆయన, అందులో సృష్టిలో ఒక మనిషి వచ్చి ఆయన గురించి ఆయనకు త్రోవకు సరళం చేయాలా? కావాలా? అవసరం లేదు. చూద్దాం ఆయన గురించి ఏమంటాడో ఇక్కడ. కానీ నువ్వు నాకు కావాలా? అవసరం లేదు. కానీ దేవుడు మనుషులను కొరకు ఎలా ప్రేమించాడంటే ప్రాణం పెట్టేటంత ప్రేమించాడంట. నువ్వు కావాల్సిన లేదు, కానీ ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఇందులో నువ్వు ఆయనలా తయారయ్యే ప్రణాళిక ఉందన్నమాట. ఇట్లో ఇక్కడ ఒక మాట చూద్దాం, యోహాను గురించి ఏమంటాడు. 5వ అధ్యాయము 33 నుంచి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 33 నుంచి చదువుదాం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను, కానీ నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను. సమ్టైమ్స్ యు థింక్ దట్ మ్యాన్ షుడ్ టెల్ యూ. మనిషి నీకు ఈరోజు పొగడాలంటే, ఈరోజు పొగిడిన మనిషి రేపు తిడతాడు, ఈరోజు తిట్టిన మనిషి రేపు కొట్టడానికి కూడా ముందుకు వస్తాడు. మనిషిని బలపరచాలి అనుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మ్యాన్ టు టెస్టిఫై అబౌట్ యూ. కరెక్టే, రెండు మాట్లాడితే ఇలా ఉబ్బిపోతావు, తర్వాత మళ్ళీ నీలో ఏమీ లేదంటే ఇలా అయిపోతావు. నాకు గనక దేవునితో సహవాసం లేకపోయి ఉంటే ఈ పాటికి దూరం వచ్చేవాడిని కాదు. చూద్దాం. మనుషుల వలన
సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు? యోహాను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. హల్లెలూయా. అంటే యోహాను సాక్ష్యం అవసరమా? నో. ఆ సాక్ష్యము యేసయ్యకి కాదు. నీవు నేను యేసయ్యని నమ్మడానికి మనల్ని బలపరచడానికి వచ్చింది తప్పితే యేసయ్య కొరకు కాదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. చదవండి. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు నీ చేతుల ద్వారా నీ మనసుతో నీతో మాట్లాడి ఇదిగో నేను నీకున్నాను అని ఆయనంతటా ఆయనే నీకు రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయా. గాడ్ హిమ్సెల్ఫ్. ఎంతమందికి ఇటువంటి సాక్ష్యం కావాలా? రైట్. ఎప్పుడైతే దేవుడు తనంతట తాను వచ్చి నాతో 25 నిమిషాల సేపు మాట్లాడి ఆకిచ్చి చేశాడో ఈ భూలోకంలో ఎవరు ఈ దేవుడు లేడన్నా నేను నన్ను ఒక్కడే నమ్ముతాను. హల్లెలూయా. ఎందుకు? ఆ తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని నా సొంతంగా తెలుసుకున్నాను కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకే పరలోకమందు ప్రధాన యాజకుడు ఏమన్నాడు కాబట్టి నువ్వు గట్టిగా పట్టుకోవాలంట. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమంది ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరమును చూడలేదు, నేనే అంటున్నాడు. అంటే తండ్రితో సహవాసం ఉండి తండ్రి గొప్ప కార్యాలు, అంటే యోహాను ఒక అద్భుతం చేశాడా? చేయలేదు. కానీ గొప్ప కార్యాలు దేవుడు యేసయ్య ద్వారా చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న అందరికీ మీ సాక్ష్యము ఈ రోజు నుంచి పరలోకం నుంచి బయటకు వస్తుంది. ఈ సాక్ష్యం. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్ ఫ్రమ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. చాలామంది 2 పడవల మీద ఉంటారు. ఇక్కడ స్వస్థత బాగుందంట, అద్భుతాలు జరుగుతాయంట అని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్టే, అద్భుతం జరుగుతుంది, వెళ్ళిపోతావు. అంతవరకే నువ్వు యేసుని వాడుకుంటున్నావా? అంతవరకే వాడుకుంటే నీకు యేసు దేవుడి గురించి పూర్తిగా తెలియదు. ఈయన ఈ భూమి మీద నిన్నే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రతి గంట, నీ ప్రతిరోజు, ప్రతి సంవత్సరము ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఆ తర్వాత యుగయుగములు నీతో ఉండాలని ఆయన పెద్ద స్కెచ్ గీశాడు. హల్లెలూయా. ఏదో కేవలం ఆ క్యాన్సర్ పోవడము, ఆ రోగం పోవడం, అప్పు పోవడము, ఆ సమస్య పోవడమే కాదు. సో యేసయ్య ఏమంటున్నాడు? గొప్ప కార్యాలు నా తండ్రి నాకు చేపించాడు కాబట్టి ఆ కార్యాలే సాక్ష్యం. అపవాది అనేక రంగాల్లో ఇబ్బంది పెడతామని చూస్తుంది. కానీ దేవునితో సహవాసం లేకపోతే కొట్టుకెళ్ళిపోతావు నువ్వు. అందరూ చెప్పండి, ప్రధాన యాజకుడైన యేసు నాకున్నాడు గనక నేను నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను. చదువమ్మా. హెబ్రీయులు 4:15 అనుకుంటా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అనేక సార్లు మనం ఏదో పొరపాటు చేస్తాం, తప్పులు చేసేస్తూ ఉంటాం. రోజు పొద్దున బాగుంటుంది, పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకొని బయటకు వస్తావు, అమ్మయ్య ఈరోజు అంతా దేవుడు నాతో ఉంటాడంట. పొరపాటున ఏదో మాట నేస్తావు, ఏదో పొరపాటు చేస్తావు, గాలిపోయిద్ది. దేవుడు ఉన్నాడో లేదో, నన్ను ఏమైనా బాగు చేస్తాడా లేదా, ఈరోజు దేవుడు నాకు ఈ పని చేయాలి, ఏదో ఇబ్బంది కలిగిందంటే దేవుడికి నా మీద కోపం వచ్చిందేమో, ఏదైనా బాధ వచ్చిందంటే ఏమో దేవుడు ఏం చేసేస్తాడో, దేవుడు నాకు వ్యతిరేకం. అపవాది చేసే పనులన్నీ ఆయన ఏమంటున్నాడు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అంటే నీ బదులు పరలోకములో ఎవరున్నారంట? యేసయ్య. నువ్వు పడిపోతున్నా, నీవు తప్పులు చేస్తున్నా, నువ్వు ఇంకా చేయమని అక్కడ లేడు. నీవు ముందుకెళ్ళిపో, పడిపోయినా లేచి ఇంకా బలంగా ఉండి ముందుకెళ్ళిపో, నేను నీ తరపున అక్కడ వాదిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అపవాది చెప్తాడా? నువ్వు అనేక సార్లు పడిపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు, ఇంకేం వెంబడిస్తావు ఈ దేవుడిని, మానేయ అంటాడు. నో, మానక. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆయన మహిమలోకి తీసుకెళ్తాడు. అంచెలంచెలుగా నేర్చుకుంటావు నువ్వు ఈ దేవునిలో. కాబట్టి నువ్వు భయపడి ఏదో కష్టం వచ్చి ఇబ్బంది వచ్చిందని నీ విశ్వాసాన్ని ఆపుకోక. చదువమ్మ 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. ఎవరైనా ఏదన్నా నీవు పడిపోయినా, నీకు ఇబ్బంది కలిగినా, ఏం జరిగినా, ఏ సమయంలో ఏ ఇబ్బంది జరిగినా ఆ కృప పొందుకోవడానికి కృపాసింహాసనం వద్దకు ఎలా రావాలంట? ధైర్యముగా రావాలంట. అందుకే కృపావాక్యాన్ని ఏమిస్తామంటే ధైర్యముగా ఈ దేవునితో రావడానికి నీకు సహాయం చేస్తుంది కృపావాక్యము. మరి కృపాసింహాసనం నుంచి ఏ వాక్యం వస్తుంది? ఖండించే వాక్యం వస్తుందా? కృపావాక్యం వస్తుందా?
The throne itself is called the throne of grace. And the word that comes from the throne of grace is nothing but the word of grace. అందరూ చెప్పండి, ఆయన కృపా సింహాసనం నుంచి కృపావాక్యం వస్తుందని చెప్పండి. యా, అందుకే ఎవరైనా వద్దు ఈ దేవుడు నేను చంపేస్తాడు అది ఇది అంటావా, అలాగా ఇప్పుడే వస్తాను అని చెప్పి ధైర్యం వెళ్ళి ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి అపవాది ఎంత భయపెట్టినా, ఎన్నిసార్లు నేను ఇబ్బంది పడినా నేను ధైర్యముగా ముందుకెళ్ళిపోతాను. ఎస్, హోల్డ్ ఆన్. ఈ వాగ్దానం ఎవరిలో నెరవేరలేదు, అందరూ చనిపోయారా అయినా పర్లేదు, ఈ వాగ్దానం నేను గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే నా తరపున ఆ మనిషి లేడు, ఎవరున్నారు, ప్రధాన యాజకుడైన యేసయ్య ఉన్నాడు నా తరపున. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఒకసారి నువ్వు ప్రార్థన చేసిన శోధనలు ఎక్కువ రావచ్చు, కష్టాలు ఎక్కువ వచ్చేయచ్చు, అబద్ధాలు ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మరి బాధలు ఎక్కువ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఇంకా గట్టిగా నీవు దేవుడిని పట్టుకోవాలి తప్పితే విడిచి వెళ్ళిపోకూడదు. హెబ్రీయులు 4:11 అదే అధ్యాయము 11 కొంచెం పైకి వెళ్ళాలి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. చదవమ్మా తర్వాత కూడా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాగ్దానాన్ని ఎందుకు గట్టిగా పట్టుకోవచ్చు అంటే అది సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి దేన్నైనా చేయగలదంటే ఈ వాక్యము. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని పట్టుకోవాలి. ఈ వాగ్దానం పట్టుకోవడానికి నాలో నెరవేరలేదు బ్రదరు, నాలో నెరవేరలేదు. నీకు తెలియదు ఆ వాక్యం ఎంత పవర్ఫుల్లో. నాకు తెలుసు కనుక నేను దాన్ని గట్టిగా పట్టుకుంటాను అన్నాను. హల్లెలూయా. నీడ్ టు హోల్డ్ ఆన్ టు దట్ వర్డ్. ఎవరేమన్నా అన్ని నువ్వు ఆ వాక్యాన్ని పట్టుకోవాలా, ఆ వాగ్దానాన్ని. 10వ అధ్యాయంకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అనేక సార్లు మనల్ని పిరికివారిగా చేసి భయపెట్టి ఎలాగైనా మన విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తాడు అపవాది. వాడికి నువ్వు సంతోషంగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చింత, బాధ, వేదనలో ఉండాలి. కరెక్టే, దేవుడికి విరిగి నలిగిన హృదయం అంటే ఇష్టమే, కన్నీటి ప్రార్థన అంటే ఇష్టమే, ఉపవాస ప్రార్థన అంటే ఇష్టమే. కానీ యేసుప్రభు ఆ టైంలో శిష్యులు ఉపవాస ప్రార్థన చేశారు? ఎవరైనా చేశారా? ఎప్పుడు చేశారు? ఉన్నప్పుడే వెళ్ళిపోయిన తర్వాత. ఆయన ఉన్నప్పుడు అయ్యో 2 రోజులు 3 రోజులు బట్టి తిండి తినలేదే అని రొట్లు చేపలు పెట్టి కడుపు నిండా కూరేశాడు. అవునా? ఉపవాసం ఉంచాడా? కడుపు నిండా పెట్టేశాడా? యా, వాక్యం పెట్టేశాడు, భోజనం పెట్టేశాడు. లేదు మీరు ఆకలితో ఉండి ఏనండి బాగా మీకు లోపలికి వెళ్తుంది వాక్యం అన్నాడా? నో, he didn't make them fast, he fed them. వాళ్ళు ఉపవాసం రోజు మరి వెన్నులు తించుతుంటే అన్నాడు, పెళ్లి కొడుకు ఉంటుండగా ఉపవాసం చేస్తారా? చేయరు. గాడ్ wants to bless us and be with us and teach us and inspire us by the power of the Holy Ghost. సమయం వచ్చినప్పుడు నువ్వు చేసుకోవాలా. అంటే ఆయన నీ పనుల ద్వారా కరెక్టే, నువ్వు పనులు చేయాలా, కానీ ఆయన కృప ద్వారా సమస్తాన్ని నీకు ఇచ్చేవాడు గనక. ఎందుకంటే కృపావాక్యం తెలుసుకోకపోతే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే ఆయన కృప ద్వారా నడిపించేవాడు గనక నీ బలహీనతలో, నీ బాధల్లో ఇంకా గట్టిగా విశ్వాసాన్ని పట్టుకోవాలి తప్పితే వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు. అని అనుకుంటారు ఉపవాసం చేయాలా, బాగా ప్రార్థన చేయాలి. కరెక్టే, అవన్నీ కావాలి, ఉపయోగపడతాయి నీకు. అవన్నీ చదువమ్మా 35 నుంచి 39. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే అనుకోవచ్చేమో, నేను ఇంత ప్రార్థన చేశాను, ఇంత బైబిల్ చదివాను, ఇంత అర్హుడుకున్నాను కాబట్టి వాళ్ళే ముందుకెళ్తారు, నేను వెళ్ళను, నాకు జరగవు, నాకు బైబిల్ నెరవేరదు, ఈ వాక్యము నాలో నెరవేరదని నువ్వు వెనక్కి వెళ్ళిపోతావేమో. అందరికీ ఏంటంటే మనుషులకు గొప్ప కావాలా, నేను కష్టపడి చదువుకొని పైకి వచ్చా, నేను సంపాదించా, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అంటే నీకు లేదు కాబట్టి నువ్వు రావు పైకి. ఈ వాక్యం అలా కాదు. ఎవరు అనర్హులో నిన్ను గొప్ప అర్హుడిగా చేస్తాడంట దేవుడు. అలా అందుకే నాకు ఈ వాక్యం అంటే ఇష్టం. ఎవరు నా వల్ల కాదంటారో దేవుడు అతని ద్వారా సమస్తాన్ని సాధ్యపరుస్తాడు అనమాట. అలా నా రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని నేను ఒక రాజుగాను యాజకునిగా చేశాను అంటాడు దేవుడు. అలా సింపుల్, ద డాక్టర్ ఈజ్ సో సింపుల్. చదువు హెబ్రీయులు 10:35 నుంచి 39. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై
వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం కావాలంట? ఓరిమి కావాలా. అలాగని మీరు కూడా ఉపవాసం చేయడం మానేయద్దు. అందుకే నేను ఏం చెప్తానంటే, అంతకుముందు ఆ 10-15 ఏళ్ళు చేసిన ఉపవాస బలమే నన్ను 10 ఏళ్ళు నడిపించింది అనుకుంటాను నేను. అవునా? సో ఐ ప్రిపేర్డ్ ఫర్ మోర్ దెన్ 10-15 years. ఐఎమ్ నాట్ అ లేజీ బాయ్. వీ వర్క్. దేవుడు ఇస్తాడు ఆ సామర్థ్యం కూడా, దేవుడు ఇస్తాడు. సాధారణంగా నువ్వు లేజీగా ఉంటే ఆయన ఏం చేయలేడు. నేను పని చేయాలా, కష్టపడాలా, దేవుని కొరకు ఏమైనా చేయాలని ఆశ ఉండాలి. ఆ దేవుడిని ప్రేమిస్తే లేని బలం కూడా వస్తుంది. హల్లెలూయా. లేని సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. నాకేం తెలియదు, నేను చేయలేనంటావా? నీ ద్వారా సమస్తము చేయగలడు ఆయన. యేసుప్రభు వారిని చూసి ఆశ్చర్యపోయారంట వాళ్ళు. ఈయన చదువుకోలేదే, ఈయనకి ఎలా వచ్చింది ఎంత జ్ఞానమో అని. అలాగే ఈరోజు నాకు అది లేదు ఇది లేదు అనుకున్న వాడిని నిన్ను ఆశీర్వదించి దేవుడు అనేకుల్లో ఆశ్చర్యపరుస్తాడు ఈరోజు. హల్లెలూయా. నాకు డబ్బులు లేవు, సరైన పెంపకం లేదు, నాకు తల్లి లేరు, నాకు తండ్రి లేదు, నేను ఆర్ఫనేజ్లో పెరిగా, నాకు అది లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు మంచి నాలెడ్జ్ లేదు, అది లేదు, ఇది అన్నీ పక్కన పెట్టు. యేసయ్యా, నేను నీ ద్వారా సమస్తము చేయగలను, ఇది చేస్తానంటే చాలా ఆయన సామర్థ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు ఆయన. ఎవరు అనర్హులు అనుకుంటారో వాళ్ళు ఎక్కువ వాడుకుంటాడంట. ఎవరు అర్హుడు అనుకుంటారో వాళ్ళు ఇంతే వాడుకుంటాడంట. హీ విల్ యూజ్ దెమ్ వెరీ లిటిల్. అందుకే నాకు ఈ బైబిల్ అంటే ఇష్టం. ఎవరినైనా బ్లెస్ చేయగలదు ఈ వాక్యము. అందుకే చెప్తున్నాడు, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఏం కావాలంట? ఓర్పు కావాలా. చదువమ్మ. అంటే ఏంటి? ఎవరైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఓర్పుతో ఉంటారో వాగ్దానం అందరి పట్ల నెరవేరుస్తానంటున్నాడు దేశయ్య. ఎవరెవరైతే ఇప్పుడు దాకా స్వస్థత గురించి ప్రార్థించి ఆపేశారో, ఐశ్వర్యం గురించి ప్రార్థించి ఆపేశారో, కొన్ని బలహీనతల విషయమై, అమ్మో ఈ బలహీనతను నేను అధిగమించలేను, ఈ పాపాన్ని జయించలేను, నేను నా కోపాన్ని జయించలేను, ఆ అలవాటుని జయించి అంటున్నారో, ఈరోజు దేవుడు మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థించి మధ్యలో ప్రార్థించి పట్టుకొని వదిలేశారో, ఈ రోజు నుంచి ఆ వాగ్దానాలన్నీ మళ్ళా తీసుకొచ్చి నెరవేరుస్తాడు నీ జీవితంలో ఆయన. హల్లెలూయా. అబ్రహాం అలాగే, ఇంకా నాకు పిల్లలు పుట్టలే అని చెప్పి హగర్తో కొడుకుని కనేసి థ్యాంక్ యూ జీసస్ అంటాడు. దేవుడు ఆ కొడుకు పెరిగిన తర్వాత మెహదీపట్నంలో చెప్పి తీసేసి పక్కనెట్టి నీ నుంచే నెరవేరుస్తానంటాడు వాగ్దానాన్ని. 25 ఏళ్ళు అయిపోయింది, నీకు గుర్తుందా యేసయ్యా నేను మర్చిపోయాను కదా అంటాడు తండ్రిని. నువ్వు మర్చిపోయావేమో, వాగ్దానం ఇచ్చిన వాడిని, నేను నమ్మదగిన వాడిని నెరవేరుస్తానండి. మళ్ళీ అబ్రహాముతోటే సారాతోటే వాగ్దానం నెరవేరుస్తాడు. ఎవరెవరైతే చాలా టైం అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ ముసలోడిని అయిపోయాను. అలాగే అన్నాడు మోషే. అప్పుడంటే 40 సంవత్సరాలు రాజులాగా ఉండేవాడిని నేను, ఇప్పుడేంటి 80 ఏళ్ళు ముసలోడిని అయిపోయాను, కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు నడవట్లేదు. అలాంటి వాడిని దేవుడు మళ్ళా 40 ఏళ్ళు సేవ చేయించి అదే కళ్ళు చక్కగా కనబడేటట్టు చేశాడు దేవుడు. బైబిల్ ఏమని ఉంటుంది? అతని కనుచూపు మందము కాలేదు, అతని శరీరంలో సత్తువ తగ్గలేదు. 80 ఏళ్ళు ఇంకా 120 ఏళ్ళు వాడుకొని, అది కూడా వాగ్దానం వల్ల మంచి జోష్లో ఉన్నాడు క్యాండిడేట్. దేవుడే తీసుకెళ్ళలేదు ఆయన్ని. హీ వాజ్ స్టిల్ రెడీ టు గో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే మీ యాత్రను ఆపేద్దాం అనుకుంటున్నారో ఇంకా చాలా దూరం దేవుడు దాన్ని నడిపించబోతున్నాడు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ టువర్డ్స్ యూ. అందుకే ఓర్పుతో వాగ్దానం పట్టుకుంటే మళ్ళా దేవుడు దాన్ని తీసుకొచ్చి నెరవేర్చి మన జీవితంలో చూపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే మీరు ఎప్పుడెప్పుడు దేని కొరకు ప్రార్థించి మానేశారో అవన్నీ దేవుడు మళ్ళా జ్ఞాపకం తెచ్చి మీ అందరి జీవితాలు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. సొంతల గురించి ప్రార్థించి వదిలేసావా? అవునా? పిల్లల గురించి ప్రార్థించి వదిలేసావా? షుగర్ గురించి ప్రార్థించి వదిలేసావా? అప్పుల గురించి ప్రార్థించి దేని గురించి ప్రార్థించి జరగని వదిలేసావు. 10 ఏళ్ళు 20 30 ఏళ్ళు అయిపోయిందో, ఈరోజు మళ్ళా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసి నీలో జీవింపజేసి దాన్ని నెరవేర్చి నీకు చూపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. ఈ దేవుడి యొక్క స్పెషాలిటీయే అది, ఈ దేవుడి యొక్క ప్రత్యేకతే అది. చదవమ్మా 39 వరకు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు, ఇంకా ప్రేయర్ చేయను, ఇది నెరవేరదు, ఈ రోగం తగ్గదు. కొంతమంది చెప్తారు నాకు, పాస్టర్ గారు ప్రేయర్ చేసే కొద్ది ఎక్కువైపోతున్నాయండి ఈ సమస్యలు, బైబిల్ చదివే కొద్ది శోధనలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటారు? మీకు కూడా తెలుసా, ఈ కష్టాల్లో బాధల్లోనే వాక్యం బాగా ఎదుగుతుంది నీలో. హల్లెలూయా. వాటిలో ఎదుగుతుందంట బాగా.
దేవుడు నన్ను కష్టాల్లోనే, బాధల్లోనే ఎక్కువ వాడుకున్నాడు నన్ను. అన్నీ బాగుండి పీస్ఫుల్గా ఉన్నప్పుడు నన్ను పెద్ద వాడుకోవాలి. అప్పుడంతా ప్రేయర్లో అట్లా ఇట్లో టైం స్పెండ్ చేశాను నేను. కానీ ఆ కష్టము, ఈ బాధ అది ఉన్నప్పుడు ఇంకా ప్రార్థనలో గడుపుతూ ఇంకా గొప్ప అభిషేకం నా నుండి వెళ్ళడం మొదలైంది. ఎవరైతే నా సమస్యలు ఎక్కువైపోయాయి, నా పని అయిపోయింది, దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారో, విడిచిపెట్టలేదు. దేవుడు ఆ సమస్యల్లో నీ పని అయిపోలేదు, నీ పనిని ఆయన మొదలు పెట్టబోతున్నాడు. ఆయన ఈజ్ గోయింగ్ టు బిగిన్. నీవు చావు, యు విల్ నాట్ డై. ఎందుకంటే ఈ మందిరానికి వచ్చి ఆయన వాక్యం విని అంత తొందరగా తప్పించుకోలేవు. ఈ దేవుని చేతిలో పడ్డావు, దేవుడు నిన్ను ఆశీర్వదించి తీరతాడంతే. అందుకే అంటాడు, నీ వెనక్కి తీసిన ఎడల ఆయన ఆత్మకు. ఎందుకంటే కొన్ని కష్టాలు ఉన్నా సరే నీకేం కావాలంట? విశ్వాసం కావాలి. ఏం కావాలా? విశ్వాసం మూలంగా జీవించాలంటే అందరూ చెప్పండి, నా దేవుడు నాకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందరూ ఎవ్రీ సంవత్సరము వాగ్దానం తీసి చదివి దాన్ని పక్కన పెట్టేస్తారు, మళ్ళీ దాన్ని అడగరు. అలా తీసి నువ్వు చదివి ఆ ఒక నిమిషం ఆనందపడినా చాలు, ఏదో ఒక సంవత్సరం దేవుడు దాన్ని నెరవేర్చి తీరుస్తాడు నీ జీవితంలో. ఒక ఆయన అడుగుతూ చెప్తారనమాట, ఇలాగయ్యా నీ నెరవేరుతుంది, ఈ నెల నుంచి నెరవేరుతుంది అంటే ఇక ఛాన్స్ లేదండి. షాప్ కూడా అమ్మేసుకున్నాను, ఇంటద్ది కట్టలేదు, బంధువులతో ఉన్నాను, నా పరిస్థితి ఘోరంగా ఉంది, ఛాన్స్ లేదు అంటున్నాడు. ఎప్పుడైతే నీకు ఛాన్స్ లేదంటావో అప్పుడే దేవుడు గొప్ప ఛాన్స్ ఇస్తాడు నీకు. అందుకే నీకేం కనపడదు, లోకంలో కనపడదు. అందుకే ఎలా జీవించాలంట? విశ్వాసము. విశ్వాసం. చదువమ్మా. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇంత ముందు దాకా వచ్చి ఎందుకు వెనక్కిపోవాలి మనము అంటే, యేసు ప్రభువు ద్వారా కేవలం వాగ్దానం నెరవేరడం అద్భుతమే కాదు, నిత్య జీవాన్ని కూడా ఇచ్చు దేవుడి దేవుడు. హల్లెలూయా. హీ విల్ గివ్ us eternal life. కీర్తనలకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 116వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగినవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. నీ గనక ఒకవేళ దావీదుకి ప్రార్థించే అలవాటు లేకపోతే, దావీదుకు దేవునితో సహవాసం లేకపోతే దావీదు చనిపోయేవాడు ఎప్పుడో. ఎందుకంటే దావీదుకి అతను నీతిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు శత్రువులు ఉన్నారు, దావీదు పడిపోయినప్పుడు శత్రువులు ఉన్నారు. అనేక శోధనలు దావీదు చూశాడు. అనేక మంది అనేక రకాలుగా తిట్టుకోవచ్చు దావీదుని, ఇలా చేశాడు అలా చేశాడని. అందుకే మనుషుల మీద ఆధారపడి ఉంటే నీ విశ్వాసం పడిపోయేదేమో. కానీ దేవుడు లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? దావీదుని హృదయానుసారుడు అన్నాడు. అర్థం కాదు నీకు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎప్పుడున్నాడంట? యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నా చెవి యొగ్గి ఆయన నాకు చెవి యొగ్గెను, నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టాను. ఎప్పుడు మొరపెట్టాడు? అన్నీ బాగున్నప్పుడు కాదు. చూడండి ఎప్పుడు మొరపెట్టాడు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. ఏ బంధములంట? మరణ అంటే ఇంక చనిపోవాలా, రేపు చచ్చిపోతాడని అలా అనుకుంటున్నారు, ఎల్లుండి చచ్చిపోతాడు, సాయంకాలం కాలం చచ్చిపోవచ్చు అని. ఇటువంటి బంధకాలు ఉన్నాయంట. అప్పులు కాదు, మరణ బంధకాలే. పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను అంటే ఏంటి? పాతాళపు వేదనలు అంటే నరకానికి వెళ్ళిపోతానేమో, తప్పు చేశాను కదా, పొరపాటు చేసేసాను. సైతాను చెప్తాడు, అయిపోయింది నీ పని, నరకమే, మండుతావు, నువ్వు పొరపాటు చేసేసావు, అయిపోయింది నీ పని. మరణ భయమే కాదు, ఏ భయం అంట? పాతాళం, నరకానికి వెళ్ళిపోతానేమో. అప్పుడు అనేక సార్లు చెప్తాడు, ఈ దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు, నేను నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవు, నీవు నీతిగా ఉండలేవు, పరిశుద్ధంగా ఉండలేవు, నీ వల్ల కాదు. మామూలుగానే ఇక పొరపాటు చేసిన వాడిని ఇంకెంత శోధిస్తుంది. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. మరి అటువంటి సమయంలో కూడా
దేవుడికి గురించి అతనికి ఒక మాట తెలుసంట. ఏంటంట చూడండి. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును నేను మొరపెట్టాను. అందరూ ఆయనకి మొరపెట్టే అలవాటనండి, ఆయనకి మొరపెట్టే అలవాటనండి. ఇది అలవాటు చేసుకోవాలి. నువ్వు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఏడు కొంతసేపు. కరెక్టే, పాయిజన్ తర్వాత తగ్గుదు, కానీ ముందు మొరపెట్టు. ప్రభువా నన్ను ఈ అప్పుల నుంచి కాపాడు అని తర్వాత మొరపెట్టిన తర్వాత పాయిజన్ తాగు. మొరపెట్టే లోపు అప్పులోడు వచ్చి అప్పులు పోగా రివర్స్ నీకే బ్యాలెన్స్ ఇచ్చిపోతాడు. గాడ్ విల్ డూ ఎ మిరకల్. మరి ఈయనకి మరణ బంధకాలే కాదంట, ఇంకేంటంట, పాతాళ వేదనలు నన్ను పట్టుకొని ఉండను, ఎందుకంటే క్షమాపణ లేదు. నీవు చేయకూడని పాపం చేసేసావు, నువ్వు పరిశుద్ధాత్మను దూషించావు, అవి ఇవి. అప్పుడు ఇంకా మనోడికి ఇంకా తెలియదు కాబట్టి ఆ వాగ్దానాలు, మనోడు కొంచెం ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు అనుకో ఇంకా దారుణంగా ఉండేది నీ పరిస్థితి. చూడండి, ఒక మాట అంటున్నాడు ఇక్కడ, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడును. హల్లెలూయా. అలాంటి దావీదుని ఏం చేశాడు దేవుడు? అతని పాపాన్ని క్షమించి, అతన్ని స్వస్థపరిచి, అతన్ని పరలోకంలో తీసుకెళ్ళిపోవడమే కాదు, దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. హల్లెలూయా. ఎవరెవరైతే పరలోకం వెళ్ళమనుకుంటున్నారో వాళ్ళని దేవుడు గ్యారంటీగా తీసుకెళ్తాడు, దేవుడు పరలోకానికి. హల్లెలూయా. అంటే ఈ దేవుణ్ణి విడిచిపెట్టక గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ హోల్డింగ్ ఆన్ టు దిస్ గాడ్. ఈ పక్కన చెప్పండి, ఏదైనా విడిచిపెట్టు కానీ యేసు మీద విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దనండి. Some people are too much negative. యోధా ఇస్కరియోతు ఇన్ని అద్భుతాలు చూసి ఒకసారి నమ్మాడా? నమ్మలే. He never believed those things. అనేక మంది వెంబడించారు కానీ అనేకలు నమ్మలేదు ఆయన. కానీ ఆయన్ని తెలుసుకొని, ఆయన వాక్యాన్ని ఆశించి, దాన్ని రుచి ఎరిగి, ఆయన యందు ఆనందిస్తున్న మీరు ధన్యులు. అందుకే అంటాను, ఏదైనా విడిచిపెట్టాలి కానీ యేసయ్యను డబ్బుల కోసమో, మా పిల్లలకి పెళ్ళి అవుతుందా, పెళ్ళి అవ్వదా, ఉద్యోగాలు వస్తాయా రావా, అది ఇది, నో, డోంట్ లీవ్ దాట్. దిస్ గాడ్. నేను చెప్పనా, ప్రతి మోకాలు వంగాల్సిందే ఆయన ముందు. ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్, ఎవ్రీ నీ షల్ బౌ దట్ జీసస్ ఇస్ లార్డ్. ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు? అపవాది అందుకే దీన్ని లాగాలని చూస్తాడు. చూడండి ఇక్కడ, ఇలాంటి దావీదు కూడా ఇలాంటి సమయంలో నేను ఎవరు ఖండించినా అతను దేవునికి మొరపెట్టగా, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. చదవమ్మా 6వ వచనం నుంచి. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. అందరూ ఈ వచనం చదవండి, 7వ వచనం. నా ప్రాణమా, యెహోవా నాకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నా విశ్రాంతిలో ప్రవేశిస్తాను. ఎవరైతే కష్టాలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి, మరణగండంలో ఉన్నాను, పాతాళంకి వెళ్ళిపోతారేమని భయంలో ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మీ శాంతిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఇంతకుముందు చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాడినో, ఇప్పుడు అంతా పాడైపోయింది పెళ్ళయ్యాక. మెనీ పీపుల్ సే దీస్ థింగ్స్. అవునా, మెనీ పీపుల్. బట్ గాడ్ ఈజ్ టెల్లింగ్, నా ప్రాణమా, ఈరోజు ఎవరెవరైతే ఆయనకి మొరపెట్టే అలవాటు ఉందో, ఇప్పుడు మొరపెడుతున్న హృదయంలో, ఇప్పుడు తర్వాత ప్రార్థన చేస్తున్నా, యెహోవా నీ కోల్పోయింది మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నీ ఆరోగ్యము, నీ బలము, నీ ఐశ్వర్యము, నీ దీర్ఘాయువు. ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. ఎంతమంది తిరిగి విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలని ఉంది? హల్లెలూయా. గాడ్ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ టు రెస్ట్ అండ్ బ్లెస్ యూ. అంటే ఈ భూమి మీద నేను ఏదైనా దేవుని యొక్క ప్రార్థన నుంచి కానీ, దేవుని యొక్క సన్నిధి నుంచి కానీ దూరం చేయొచ్చా? నథింగ్. ఇతనికి పాతాళ భయం ఉంది, మరణ పాశములు చుట్టుకుని ఆయన వెనక్కెళ్ళే మొరపెట్టాడు, దేవుడిని ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. చదువమ్మా 8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. పరలోకంలోనా, భూమి మీదనా? భూమి మీద. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చదవండి. నేను అలాగు మాట్లాడి నమ్మకం ఉంచి తిని. చూడండి, నేను అలాగు మాట్లాడి
నమ్మిక ఉంచితిని. యెహోవా సన్నిధిని నేను ఏమన్నాడంట చూడండి, సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అవునా, అతని ఆత్మ ఏం చెప్తుంది? చచ్చిపోతావు, నరకానికి పోతావు, అది ఇది అని అనేకులు నిందించారు, అనేక మంది అతను వెలివేశారు. కానీ అతను ఏం మాట్లాడాడంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అలాగూ మాట్లాడి ఏం మాట్లాడాడంట, నేను యెహోవా సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అందరూ చెప్పండి, ఈ భూమి మీద నా కుటుంబంతోటే నేను ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో, నీతితో, పరిశుద్ధతతో, దీర్ఘాయువుతో హాయిగా ఆయన సన్నిధిలో జీవిస్తాను. ఎవరైతే ఇప్పుడు ఈ మాట అన్నారో దావీదులాగా మీరు కూడా దాన్ని చూస్తారు. హల్లెలూయా. దావీదు చూశాడా లేదా? భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాడు, మరణపాశములు ఉన్నాయి. కానీ ఏమన్నాడు? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక. పరిస్థితి మారింది ఇప్పుడు మీది, వెంటనే మారలే. కానీ ఎవరైతే దాన్ని అని నమ్ముతున్నారో కొంతకాలం తర్వాత మీ పరిస్థితి అందులో మారిపోతుంది. హల్లెలూయా. Faith will enlighten you to your future rest. Hallelujah. You may be troubling now. You may be in pain. Spirit of death may be on you. But if you say, I will live and not die, God will bless you. Hallelujah. నీకు పెళ్ళి అవ్వదే, అవుతుంది. నీకు పిల్లలు పుట్టరు, నాకు పుడతారు. ఎవరికెవరికి ఏవేవి లేదో, ఎవరికెవరికి ఏదే జరగదనుకున్నారో దాన్ని గుర్తెచ్చుకోండి. ఇప్పుడు నాకు ఈ జన్మలో సొంత ఇల్లు రాదు, ఈ జన్మలో కారు కొనలేను, ఈ జన్మలో నేను ఈ తప్పు చేయడం మానను, ఈ జన్మలో నాకు కోపం పోదు, ఈ జన్మలో ఈ దురలవాటు నాకు పోదు, ఈ జన్మలో నాకు తాగి పళ్ళాన్ని కొట్టడం అనే అలవాటు పోదు. ఎవరెవరైతే ఎన్ని ఇలాగ అనుకున్నారో ఏం చేస్తారో తెలుసా? ఈరోజు ఈ అలవాటు నాకు పోతుంది అని అనండి. ఈరోజు నజరేయునేసు నామమున అని మీ బలహీనత పెట్టి అది పోతుంది అని అడగండి. ఇల్లుంటే పోతుంది అనొద్దు, ఇల్లు వస్తుంది అనండి. ఇల్లుంటే ఓకే, రోగం ఉంటే పోతుంది. సందర్భానుసారంగా ఉపయోగించండి ఆ పేరుని. ఓకే, యూజ్ ఇట్ ఇన్ యువర్ రైట్ వే. ఇక ఈ షుగర్ పోదు అని కొనుక్కున్నావా, ఈ షుగరు పోతుంది నా చెడేసినాం అని చెప్పి అందరూ మీ పక్క వాళ్ళతో 3 సార్లు అనండి, నా షుగర్ పోతుందే, నా వ్యాపారం బాగుంటుంది అనండి. నా వ్యాపారం బాగుంటుంది, షుగర్, నేను కోల్పోయిన ఆరోగ్యం తిరిగి వచ్చేస్తుంది, నా యవ్వనం నాకు వచ్చేస్తుంది, నేను కోల్పోయిన సమస్తానికి 2 అంతలు దేవుడు నాకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందరూ పక్క వాళ్ళతో చెప్పండి, నేను కోల్పోయిన దానికి దేవుడు 2 అంతలు నాకు తిరిగి ఇచ్చేస్తాడని చెప్పండి. యా. ఏం కోల్పోయావు నువ్వు? వివాహం కోల్పోయావా? డబ్బులు కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? పాపంలో పడిపోయావా? కురుకుపోయావా? దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేసి మళ్ళా క్షమించి ఈసారి పడకుండా నిలకడగా ఉంచుతాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. దావీదు మళ్ళా పడిపోయాడా? పడలా. మళ్ళా పడిపోయాడా? పడలా. మాటికి పడిపోయాడు ఉందా? లేదు. ఈరోజు దేవుడు అనేకుల నడకను స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ వేస్. అనేక మార్లు పడిపోతున్నావు దేవుడు, ప్రభు అనేక మార్లు పడిపోతున్నాను, నేను పడకుండా చేయాలి. ఆయన నిన్ను స్థిరపరచువాడు. అయ్యా మాటికి కోపం వచ్చేస్తుంది, కోపం రాకుండా చేయి. మాటికి అప్పుల పాలైపోతుంది, ఏ బిజినెస్ పెట్టినా లాభం రావట్లేదు, అయ్యా అప్పుల పాలైపోతున్నాను. ఈ దేవుడు ఈ రోజు నుంచి నీ వ్యాపారం లాభాలకు నడిపిస్తాడు. మరణ పాశంలో పాతాళ భయంలో ఉన్న దావీదు ఏమన్నాడంట? నేను సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపు. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. చదవమ్మా. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు అనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆహా, ఎవరికైతే అద్భుతాలు జరుగుతాయో మీరందరూ ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ ఎక్కి ఆయన సాక్ష్యం అనే మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు మీరందరూ. హల్లెలూయా. God will do that. అదే చేశాడు దావీదు. అవునా? He came and testified what God has done in his life. అందుకనే భర్త బాధలో ఉంటే భార్య సహాయం చేయాలి. భార్య సహాయం కూడా భార్య భర్త ఎవరో లేకపోతే నిన్ను నువ్వే బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఎవరో లేరు అందరూ డిప్రెషన్ అయిపోయి నిన్ను నువ్వే బలపరుచుకోవాలి. దావీదులాగా సమస్తాన్ని కోల్పోయి అందరూ ఏడిసి కొంతమంది దావీదుని చంపేదనుకుంటే దావీదు తనంతట తానే బలపరుచుకున్నాడంట. డేవిడ్ స్ట్రెంగ్త్ అండ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. దావీదు తనంతట తాను బలపరుచు. పక్కన చెప్పండి, అప్పుడప్పుడు నీ అంతటి నువ్వే బలపరుచుకోవాలని చెప్పండి. ఎవరు ఎంకరేజ్ చేయరు. నా అప్పులు తీరవు, నా బాధలు పోవు, నా కష్టాలు పోవు, నా బతికిందే అనుకుంటావు. లేదు, ఎవరు విడిచినా ఈ దేవుడిని విడిచిపెట్టను అంటున్నాడు. దిస్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. 71వ కీర్తన 5వ వచనం నుంచి చదువుకుందాం.
నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. తన శోధన కాలంలో, తన బాధ కాలంలో రాస్తున్నాడు దావీదు ఇక్కడ. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు. చదువమ్మ. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. అందరూ అంటారు, ముసలోడిని అయిపోయాను, ఇంకేం చేస్తాను నేను, 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా నాకు ఏముంటుంది చెప్పు ఆశ. ఒకసారి నేను కొంతమందిని అడిగాను అనమాట, ఎంతమందికి గొప్ప గొప్ప ఐశ్వర్యం కావాలంటే కొంతమంది లెగలే, మాకెందుకు, మేము ముసలాళ్ళు అయిపోయాం మాకెందుకు అని ఉన్నారు కొంతమంది. కానీ దావీదు తన దేవుని ఎరిగిన వాడు మాటలు వేరుగా ఉంటాయి. పక్కన చెప్పు, తమ దేవుని ఎరిగిన వారు మాటలు వేరుగా ఉంటాయని చెప్పండి. అందుకే దానియేలు గ్రంథంలో ఉంటుంది, అనేకులు కూలుదురు తొట్టిల్లుదురు పడిపోతారేమో కానీ తమ దేవుణ్ణి ఎరిగిన వారంట గొప్ప కార్యాలు చేస్తారంట. ఇక్కడ దావీదు ఏమంటున్నాడో చూడండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడక. యవ్వనంలో వాడుకున్నావు, నన్ను గొలియాతుని చంపి అన్నీ చేసావు, కానీ వృద్ధాప్యంలో కూడా నువ్వు విడిచిపెట్టక ఇంకా బలంగా వాడుకోవాలి. అందుకే దావీదు కీర్తన రాస్తాడు, వృద్ధాప్యమందు కూడా నువ్వు చిగురుస్తావు అని. ఎందుకు? వృద్ధాప్యంలో కూడా నన్ను వాడుకో అన్నాడు దావీదు. హల్లెలూయా. ఎంతమంది వృద్ధాప్యంలో కూడా చికిత్సాలనుకుంటున్నారు? yes, God want to begin in your old age. అబ్రహాం యాత్ర ఎప్పుడు మొదలైంది? 75. సారా ఎప్పుడు కన్నది? 90. గుర్తుపెట్టుకోవాలి. మోసే మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 80. పక్కన చెప్పి నీకు ఇంకా 80 రాలేదు, అప్పుడే ఎక్కడ అవుతావని చెప్పండి. ఇట్ విల్ బిగిన్. yes man, God is the same God. ఏమండి, ఒక మాట అంటాను, ఆయన పైనుంచి కేక వేస్తే సమాధిలో ఉన్న శరీరం బయటకు వచ్చేస్తుంది, అవునా కదా? లాజరస్ రాండి వచ్చేసిందా? మరి ఆయన సిలువ మీద ఒక కేక వేస్తే సమాధిలోంచి మనుషులు బయటకు వచ్చేసారా? ఆయన కేక వేస్తే నీ 80 ఏళ్ళ శరీరం 20 ఏళ్ళ శరీరం అయిపోతుందా అవదా? ఆగండి, సమాధిలోంచి బయటికి రావడం ఈజీయా, లేకపోతే నీకు మళ్ళీ 20 ఏళ్ళ వయసు వచ్చేయడం ఈజీయా? పునరుద్ధాన శక్తిని నమ్ముతారు, రివర్స్ ఏజింగ్ శక్తిని ఎందుకు నమ్మరు? ముద్రను లేపాలా? అంత విశ్వాసం ఉందా? ముందు ఇది నమ్ము, ఇది ఇంకా చిన్నదే. యూనో, లెట్ us బిలీవ్ ఫర్ రివర్స్ ఏజింగ్ ప్రాసెస్. యా. ఏంటి సంవత్సరము? ఇయర్ ఆఫ్ గ్రేస్ అండ్ హోలీనెస్ అండ్ అంటే కృప, పరిశుద్ధత. నీవు కోల్పోయింది గంతులు వేసేటట్టుగా దేవుడు తిరిగి ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. రెస్టోరేషన్ టు జాయ్. గ్రేస్ అంటే కృప, హోలీనెస్ అంటే పరిశుద్ధత. రెస్టోరేషన్ టు జాయ్ అంటే నీవేది కోల్పోయావు, ఎంత అనారోగ్యం కోల్పోయావు, వయసు కోల్పోయావా, భర్త వదిలేశాడా, మోసం చేసేసాడా, ఆరోగ్యం కోల్పోయావా, పాపంలో పడిపోయావా, ఏదైతే కోల్పోయావో దేవుడు మళ్ళా ఆనందపడి గంతులేసే రీతిగా తిరిగి ఇచ్చేస్తాడంట నీకు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఇలా తిరిగి వచ్చేసేటట్టు? yes, ఐఎమ్ ఆస్కింగ్ గాడ్. ప్రభు, ఇంతకుముందు నేను ప్రేయర్ చేస్తే రోగాలు అయిపోయాయి, దేవుడు చెప్పాడు అంత విశ్వాసం బదులు ఇది వాడు. ఐఎమ్ ప్రేయింగ్, లార్డ్, ఇఫ్ ఐ ప్రే ఫర్ 80-year-old man, he should go to 25. yeah, if he is 90, he should come back to 30. I've been praying. and దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు దేవుడు. హల్లెలూయా. I've been believing on that and praying. అది ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది ఇలాగా. This is what God can do. This is what God can do. ఒకసారి భయం వేస్తుంది, ఈ తరంలో నేను చేయగలనా అని. అందుకే అప్పుడప్పుడు నేను యవ్వనులకు అభిషేకం ఇచ్చి విశ్వాసవాక్యాలన్నీ చెప్తా ఉంటాను. ఈ తరంలో నేను చేయగలను, మీరు కూడా దాన్ని చేసి చూస్తారు. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని మీ జీవితంలో, నా జీవితంలోనే కాదు మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారు ఇవన్నీ? yes. మీకు తెలుసా, ఈ మాటలు వింటున్నారంటే అసాధ్యమైంది నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. నా జీవితంలో అన్నీ అసాధ్యం అనుకున్నాను నేను. God has done everything in my life. అలాగే నీవేదైతే జరగదు అని భయాలు ఉన్నాయో అవన్నిటిని దేవుడు జరిగించి సాక్ష్యాలుగా మారుస్తాడు నీ భయాల్ని. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా భయాల్ని అన్నిటినీ దేవుడు సాక్ష్యాలుగా మారుస్తాడు, నా అవిశ్వాసాన్ని స్తోత్రముగా మారుస్తాడు. హల్లెలూయా. He will change your unbelief into a praise. A praise. చదవమ్మా.
వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, ఆ. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నాకు బలం అయిపోయింది, ఇంకేం చేస్తాను నేను, ఇంకా బలం ఉన్నప్పుడు చేశాను సేవ, ఇప్పుడు బలహీనుడిని అయిపోయాను, ఇంకా మీరు చేసుకోండి అంటలేదు. ఏమంటున్నాడు దావీదు? నేను ముసలోడు అయిపోయాను, బలహీనుడు అయిపోయాను, అయినా నేను విడిచిపెట్టక ఇప్పుడు ఇంకా బలంగా చేయాలంటున్నాడు దావీదు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు మాటలు వేరు. ఈ రోజు నుంచి మీ మాటలు మారిపోతున్నాయి. హల్లెలూయా. నోయింగ్ వర్డ్ చేంజెస్ ద వే యూ టాక్, ద వే యూ సీ థింగ్స్. హల్లెలూయా. ఆల్రైట్, చదవండి. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించువాడు ఎవరునూ లేరు, వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దావీదు పాపం చేసేసాడు, పడిపోయాడు, ఇక దేవుడు అతను ఏం చేయడు కాబట్టి ఇప్పుడు మనం వాడిని తరిగి మనం అయిపోయింది వాడి పని అనుకుంటున్నారు. లేదు, చదవమ్మా. దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగము నందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ అంటే సమస్య, ధనాలు నువ్వు పాపం చేసావు, పడిపోయావు, నీ పని అయిపోయింది, దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు ఎన్ని నిందలు వేసుకుంటున్నా, నిన్ను నీవు ఖండించుకుంటున్నా దేవుడే. అయినప్పటికీ దావీదు ఏమన్నాడు, ఏమన్నా జరగని నేను ఎల్లప్పుడూ దేవుని యందు నిరీక్షిస్తాను అంటున్నాడు. అలా అంటే ఏమన్నా కోల్పోవాలి కానీ ఈ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని నిరీక్షణ మటుకు కోల్పోకూడదు. అందుకే అనుకుంటున్నాను, డోంట్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ ఫెయిత్ ఇన్ జీసస్, ఫర్ హోప్ ఇన్ జీసస్. డోంట్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ హోప్ ఇన్ జీసస్. అందరూ చెప్పండి, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును అనండి, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అనండి. యోబు భార్య అంది, మొత్తం పోయింది కదా యోబు, శపించేయి అంది. శపించాడా యోబు? శపించలే. ఇంకేం అశుద్ధతావు ఈ దేవుణ్ణి? అలాంటి దావీదు ఏమంటున్నాడంటే, నేను ఇంకా నిరీక్షిస్తాను, ఇంకా ఎక్కువగా ఆయన కీర్తిస్తానంట. హీ మస్ట్ బీ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఎట్ అ హయ్యర్ లెవెల్. కృపావాక్యాన్ని బాగా లోతుగా చదివినట్టున్నాడు దావీదు. చదువుదాం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనైన వరకు నన్ను విడువకుము. ఏమంటున్నాడో చూడండి. నన్ను విడిచిపెట్టేస్తావేమో ఇప్పుడు కాదు, వచ్చే తరానికి అందరూ చచ్చిపోతారేమో, నేను సావకూడదు. వచ్చు తరమునకును నీ బాహుబలము గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవకము. దేవుడు చూశాడు, ఎంత ఆశ ఉందా నీకు నా గురించి చెప్పాలని. అయితే నీవు వృద్ధాప్యం వరకు కూడా నీ వృద్ధాప్యం వరకు ఉంచడము కాదు, నిన్ను వృద్ధాప్యంలో కూడా వాడుకొని ఆ తర్వాత నీ మాటల్ని బైబిల్లో పెట్టేస్తా, యుగయుగములు చదువుకుంటారు నా బిడ్డలు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? దేవుడు వృద్ధాప్యంలో వాడుకున్నాడు, తర్వాత తరతరాలకి కూడా ఆయన వాక్యాన్ని బైబిల్లో రాసేసాడా లేదా? ఎస్. కమ్ ఆన్, రీడ్, చదువు, ముగించేద్దాం. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా. ఇది అండర్లైన్ చేసుకోండి మళ్ళా. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. హల్లెలూయా. నీవు మరల మమ్ము. ఇటువంటి నిరీక్షణ ఈరోజు మీ అందరికీ వస్తుందండి. బాధలు ఎక్కువైపోయి ఇంక నేను బతకను, నా పని అయిపోయింది అనుకుంటాం మనందరం. అవునా? కొంచెం కష్టం ఎక్కితే చాలు, ఆయన తీసుకెళ్ళిపోవటం. ఎందుకు బతుకుతున్నాను, సొసైటీ చేసుకుని చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నా వల్ల కాదు అంటారు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, అనేకమైన బ్రదర్, మీకు తెలియదు కదా నా బ్రదర్, దావీదు చెప్తున్నాడు, అనేకమైన కఠిన బాధలను మాకు కలిగచేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించదవు. హల్లెలూయా. ఎవరెవరైతే ఏ విషయంలో నిరీక్షణ కోల్పోయారో దేవుడు దాన్ని మళ్ళా తిరిగి ఇచ్చేస్తున్నాడు. అందరూ చదవండి ఈ వచనము. అనేకమైన కఠిన బాధలు మాకు కలిగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించదవు. చదువు తర్వాత వచనము.
భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఊబిలోకి వెళ్ళిపోయావా, మరలా దేవుడు నేను బయటికి తీస్తాడంట. అనారోగ్యంలోంచి, ఆ వ్యాధిలోంచి, అప్పులోంచి బయటికి తీస్తాడంట. నా గొప్పతనమును వృద్ధి చేయము. ఏం చేస్తారు? ఆల్రెడీ గొప్పోడివి, ఇప్పుడు ఏం చేస్తారంటే మహారాజు, ఇప్పుడు ఏం చేస్తారంట? నువ్వు ఊబిలోకి వెళ్ళిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి నీ గొప్పతనాన్ని వృద్ధి చేస్తాడంట. చదవండి. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. చాలండి. ఈరోజు మీరందరూ కూడా ఇలాంటి కార్యాలు చేసిన తర్వాత మామూలుగా స్తుతించరు, స్వరమండములతో స్తుతిస్తారు ఈ దేవుడిని. యూ వాంట్ టు వర్షిప్ అండ్ బ్లెస్ దిస్ గాడ్. యూ వాంట్ టు వర్షిప్ అండ్ బ్లెస్ దిస్ గాడ్. అందరూ లేచి నిలబడదాం. ఎంతమందికి మళ్ళా నా సంతోష కాలం తిరిగి వచ్చేస్తుందని ఆశ పుట్టింది ఈరోజు? ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ ద గాడ్ వీ వర్షిప్. He will give you back what you need. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వేర్ మ్యాన్ ఫినిషెస్, ఎవరికైనా గుర్తుందా? గాడ్ బిగిన్స్. మనిషి ఎక్కడ ముగిస్తాడో దేవుడు అక్కడ ఆరంభిస్తాడు. ఇక నా పని అయిపోయింది, నా వల్ల కాదనుకుంటావు, అక్కడ దేవుడు. పక్కన వాళ్ళు చెప్పండి, మనిషి ఎక్కడ ఆగిపోతాడో అక్కడ మొదలు పెడతాడని చెప్పండి. వేర్ మ్యాన్ థింక్స్ హీ ఈస్ ఫినిష్డ్, దట్ ఈస్ వేర్ గాడ్ బిగిన్స్. హల్లెలూయా. To know that He is God. To know that He is God and you are His son. You are His son. ఈరోజు వాక్యం విన్న వారందరూ తిరిగి మీ సమృద్ధిని, మీ స్వస్థతని, మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని పొందుకుంటారు మీరు ఈ రోజు నుంచి. తరతరాల నుంచి వస్తున్న దరిద్రం మీరు ఆగిపోతుంది. ఇందాక చెప్తున్నాడు, తరతరాల నుంచి వస్తుంది బ్రదర్, నర్వస్ వీక్నెస్ మా తరాల నుంచి వస్తుంది అని. తరతరాల నుంచి వస్తున్న దరిద్రం ఆగిపోతారు. మీ కుటుంబం నుంచి ధనవంతుల కుటుంబం వస్తుంది. హల్లెలూయా. తరతరాల నుంచి వస్తున్న విద్య లేని తరము, తరతరాల నుంచి వస్తున్న బాధలు, పితరుల శాపాలు అన్నీ కొట్టుకుపోతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. అంత సామర్థ్యాన్ని దేవుడు యేసయ్య ద్వారా మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరీక్షణను కోల్పోలేదు. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్, నెవర్ లూజ్ హోప్. పాతాళములోకి వెళ్ళిపోయినా నీవు నన్ను మరలా రప్పించి గొప్పతనాన్ని ఏం చేస్తాడంట? అందుకే స్వరమండలంతో కీర్తిస్తాడంట. హల్లెలూయా. అందుకే నీవు ఇప్పుడు కీర్తించడం వేరు, ఒక 20 ఏళ్ళ తర్వాత దేవుడిని గట్టిగా పట్టుకుంటే నీ కీర్తనకి సత్తా పెరుగుతుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది ఊరికే పాడుతూ ఉంటారు, మరి పిల్లలకి అర్థం కాదు, ఎందుకు నా మూడు పాడుతున్నాడు, ముగ్గులకి అర్థం ఎందుకు ఈ పాటని పిచ్చిది అని. అతను వెళ్ళిన దాని గుండా వస్తే ఆ పాటకి నువ్వు డ్యాన్స్ అయ్యాలా. హల్లెలూయా. అతను వెళ్ళిన ఆ గంట నీకు తెలియదు. ఆమెమో వెళ్ళగా అనుకుంటుంది, పాట పాడుతుంటే నెమ్మది 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 డీసెంట్గా ఉండేలా అలా పాడతావేంటి? నీవు కష్టంలోంచి, ఊబులోంచి, మండగ నుంచి బయటకు వస్తే స్టైల్ లేదు, గీల్ లేదు. హల్లెలూయా. స్వరం లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. యూ విల్ షౌట్ అండ్ ప్రైజ్ దిస్ గాడ్. హల్లెలూయా. నీవు గంతులు వేస్తూ దేవుడు స్తుతిస్తావు అన్నమాట. దిస్ ఇస్ ద గాడ్ వై వర్షిప్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి కొత్త యుగము నా జీవితంలో మొదలవబోతుంది. కొత్త జీవితము, కొత్త నిరీక్షణ. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని సమస్యలున్నా ఈ దేవుని నిరీక్షణతోనే ఉంటాను. దావీదును రక్షించిన దేవుడు నన్ను రక్షించి నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఓకే, కుడి పెట్టుకొని ప్రార్థించి ముగిద్దాం. ఎక్కడ వ్యాధి ఉందో, ఇబ్బంది ఉందో అక్కడ పెట్టుకో. నజరేయుడైన యేసయ్యా, నీవు దావీదు ద్వారా మాకు నిరీక్షణ ఇచ్చావు. ఇదిగో మరణ పాశముల్లో ఉన్న, భయంకరమైన రోగముల్లో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, పాతాళములోకి వెళ్ళిపోయిన, మరణ పాశములోకి వెళ్ళిపోయిన, కఠిన బాధలు చూపించిన వాడా, నీవు నా ప్రార్థన ఆలకించి నన్ను మరలా తిరిగి జీవింపజేస్తావు. హల్లెలూయా. నన్ను వాడుకుంటావు. వృద్ధాప్యములో నా పిల్లలందరూ విడిచిపెట్టినా సరే నీవు నన్ను విడిచిపెట్టేవాడు కావు. నీవు గొప్ప దేవుడు. ఇదిగో ఎవరెవరైతే వారి పిల్లలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఈరోజు వారు నీకు మొరపెడుతున్నారు. వారు నిరీక్షణ కోల్పోయారు, కానీ ఈరోజు వాక్యం తర్వాత వారికి నిరీక్షణ వచ్చింది. నా దేవుడు మళ్ళా నన్ను స్వస్థపరుస్తాడని. ఇదిగో వారిని లేవనెత్తండి. నూతన స్వస్థత వారికి దయచేయండి. దావీదులాగా ఇదిగో వారు తంబురతో స్తుతించేటువంటి సాక్ష్యాలు వారికి దయచేయండి. అనేకులు నిరీక్షణ కోల్పోయారు. నేను బతుకుతానా, బతకనా, ఇక చనిపోతానేమో, ఇక నా జీవితం ఉంటుందా, ఉండదా, ఈ అప్పులు తీరుస్తానా, నేనేం చెయ్యాలా, ఇన్ని సంవత్సరాల
ఈ దేవుడు ఉన్నాడా లేదా అని కుమిలిపోతున్నావేమో, దావీదు మటు కుమిలిపోలేదు. ఏమన్నాడంట? సజీవుల దేశంలో నేను ఆయన్ని చూస్తాను అన్నాడు, ఆయన స్తుతిస్తాను అన్నాడు, ఆయన మందిరంలో ఉంటాను అన్నాడు. నీవు కూడా ఈరోజు ఆ నెగిటివ్గా మాట్లాడావు, అనేకసార్లు చనిపోతానన్నావు, ప్రయత్నం చేశావు. కానీ ఈ వాక్యం విన్న తర్వాత ఈ దేవుడు నిరీక్షణ మళ్ళా నీకు ఇచ్చాడు. నిన్ను మళ్ళా ఆశీర్వదిస్తాడు, మళ్ళా లేవనెత్తుతాడు, నీ గర్భాన్ని తెరుస్తాడు. ఎస్, మళ్ళా నీకు వివాహం జరుగుతుంది, నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది, నీ వ్యాపారం లాభాల్లోకి వెళ్తుంది, నీ అప్పులన్నీ దేవుడు తీర్చేస్తాడు, నీ రోగాలన్నింటినీ తీసివేస్తాడు, నీ పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. హీ ఈజ్ అ గాడ్ హూ డస్ వండర్స్ అండ్ మిరకల్స్. పుట్టుకతో ఉన్నా సరే, ఎప్పుడు తరతరాల నుంచి ఉన్నా సరే, అయ్యా వీళ్ళని తాకి వారిని ముట్టి స్వస్థపరిచి దావీదు లాంటి నిరంతర నిరీక్షణ, గొప్ప సాక్ష్యము వారికిచ్చి వారి పిల్లలకు ఇదిగో ఈ వాక్యము నా జీవితంలో నెరవేరింది అనే సాక్ష్యము చెప్పినట్లు, నీ వాక్యము నిజమని చెప్పినట్లు, యేసు అనే ప్రధాన యాజకుడు మా ఉన్నాడని వీళ్ళు అనేకులకు సాక్ష్యం చెప్పినట్లు ప్రతి శరీరమును ముట్టి స్వస్థపరిచి అయ్యా వారి బలహీనతలను తీసివేసి పాపంలోంచి విడిపించి పరిశుద్ధత నేర్పించి నిలకడగల ప్రార్థనా జీవితము, వాక్య పఠన నేర్పించి అందరినీ స్వస్థపరిచి ఇదిగో ఐశ్వర్యము దయచేసి నీతి పరిశుద్ధతతో నడిపించమని, ప్రేమలో వృద్ధి పొందేటట్టు వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.